మంచిదండి. దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. క్రూర స్త్రీలు అన్నటువంటి అంశాన్ని ధ్యానించుకుందామండి. క్రూరత్వం, క్రూర అన్నప్పుడు క్రూరత్వం కలిగినటువంటి స్త్రీలు అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈ క్రూరత్వం అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని, ఈ క్రూరత్వం అన్నటువంటిది, క్రూరతత్వం అన్నటువంటి పరిస్థితిని ఎక్కువగా మనం అడవి జంతువుల పట్ల అనుకుంటుంటాం ప్రియమైన వారలారా. ఎందుకంటే ఒక సింహాన్ని చూసినప్పుడు అది మనిషి దగ్గర ఆటలాడుకునేదిగా, లేక మనిషి దగ్గర మరొక మనసు కలిగి, మంచి మనసు కలిగి ఉండేదిగా ఉండదు ప్రియమైన వారలారా. దానికి ఉన్న స్వభావం ఏంటంటే క్రూరంగా వెంటాడి చంపేటటువంటి క్రూరత్వం అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా క్రూర పక్షులు అని, పక్షులలో కూడా క్రూర పక్షులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. అయితే మళ్ళీ స్త్రీల విషయంలో కూడా మనం ఆలోచిస్తుండే క్రూరమైన స్త్రీలు, క్రూరంగా ఉండే స్త్రీలు ఉన్నారా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఉన్నారు ప్రియమైన వారలారా. మళ్ళీ ఈరోజు ఈ ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవచ్చు. స్త్రీలను గౌరవించాలి అని మన భారత సంస్కృతిలో, భారత సాంప్రదాయం మనకు చెప్పినటువంటి విషయం. బస్ స్టాప్లో కానీ, బస్సులలో ఎక్కే సీట్లో కానీ, ఇలా మాట్లాడే పద్ధతిలో కానీ అనేక రకాలుగా స్త్రీలను గౌరవించాలి అన్నటువంటి నినాదాన్ని మన దేశ సాంప్రదాయం ప్రవేశపెట్టింది. అలాగనే మళ్ళీ మంచివారి పట్ల ఇలా ఉండమని చెప్పడంలో మంచిదే. మళ్ళీ ఒకవేళ చెడ్డవారి పట్ల కూడా ఇలా ఉంటాం, మంచిదే. కానీ స్త్రీలలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని ఈరోజు మన దేశ సాంప్రదాయం చెప్పలేదు ప్రియమైన వారలారా. ఈరోజు ఈ ప్రపంచానికి తెలియదు ప్రియమైన వారలారా. కానీ దేవుడు తెలుసుకొని, దేవుడు ఆలోచించి చెబుతున్నటువంటి మాటే ప్రియమైన వారలారా. క్రూర స్త్రీలు అన్నటువంటి అంశానికి మూలం దేవుని మాటే. నా సొంత జ్ఞానంతో నేను చెప్పాలనుకోలేదు, కానీ దేవుడు చెప్పాడు ప్రియమైన వారలారా. కనుక బైబిల్లో చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఇశ్రాయేలీలకు దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత ఇలా అనేక మంది ఇశ్రాయేలులో రాజులుగా వస్తారు ప్రియమైన వారలారా. అనేక మంది ఇశ్రాయేలును పాలించేటటువంటి రాజులు. అలా వస్తుండగా ఆహాబు అన్నటువంటి ఒక రాజుకు భార్య అయినటువంటి ఒక స్త్రీగా బైబిల్లో చూస్తున్నాం ఈమె గురించి. ఆమె పేరే హేజ్బెల్ ప్రియమైన వారలారా, హేజ్బెల్. కనుక ఆ హేజ్బెల్ ఎలా ఉందో, ఎలా ఇశ్రాయేలీలను అందరినీ పరిరక్షించుకోవడానికి, కాపాడడానికి, వాళ్ళని మంచిగా దేవుని వైపు నడిపించడానికి, మంచి పాలనతో తన పిల్లలను గొప్పగా పెంచాలని, గొప్పగా నా పిల్లల పట్ల అధికారం కలిగి ఉండాలని దేవుడు రాజు వద్దన్న, రాజు కావాలని కోరుకున్నారు. కనుక వాళ్ళ సంరక్షణ నిమిత్తం రాజుగా దేవుడు దావీదు వంశము నుండి నియమిస్తుండగా, ఆ నియమింపబడినటువంటి క్రమములో వచ్చినటువంటి వాడే ఆహాబు రాజు.
ఆ ఆహాబు రాజు భార్య ఇశ్రాయేలీయులను సంరక్షించాలని, ఇశ్రాయేలీయులను కాపాడాలని దేవుడు రాజుగా నియమిస్తే అతని కట్టుకున్న భార్య ఎలా ఇశ్రాయేలీయుల పట్ల, ఇశ్రాయేలీయుల భక్తుల పట్ల, ఇశ్రాయేలీయుల ప్రవక్తల పట్ల ఎలా ఉందో ఒకసారి చూడండి ప్రియమైన వారలారా. 18, 13 వచ్చిన మొదటి రాజుల గ్రంథం. హేజబేలు ఎలా ఉందంట? హేజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా. హేజబేలు ఏం చేస్తుందంట? హతము చేస్తుందంట. ఎవరిని? యెహోవా ప్రవక్తలను. యెహోవా ప్రవక్తలను హతము చేస్తుందంట. ప్రియమైన వారలారా చూడండి ఎంత దయానీయమైన పరిస్థితి. తన భర్త ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు పెట్టాడు తన భర్తను. కానీ తన భర్తను ఏమాత్రం ఆలోచిస్తలేదు. చూడు ప్రియమైన వారలారా, ఎలాంటి క్రూరమైన స్త్రీ ఆలోచించండి ఒకసారి. కనీసం రాజ్యాన్ని, ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు భార్య ఇంత దయానీయమైన పరిస్థితిలో ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి ఇశ్రాయేలీయులు? ఏమి కావాలి ఇశ్రాయేలీయులు? రక్తాన్ని తాగి రక్త మృగంగా మారిపోయిన దానిగా ఉంది ప్రియమైన వారలారా హేజబేల్. కనుక ఏం చేస్తుందంట? హేజబేల్ యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా. నిజంగా ఈ మాటని చూస్తే, ఈ మాటను ఆలోచిస్తేనే భయం అవుతుంది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే స్త్రీలు ఎంత క్రూరమైన వాళ్ళుగా ఉంటారా ప్రియమైన వాళ్ళ? ఉంటారు. స్త్రీలు బైబిల్లో స్త్రీ బలహీనమైనదని బైబిల్లో రాయబడినప్పటికీ కూడా స్త్రీ నుండి జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైన కార్యాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు, ఘోరాతి ఘోరమైన దేవుణ్ణి బాధ పెట్టే కార్యక్రమాలు చూడండి. ఒకనాడు ఫిలిస్తీన్ల కింద బానిసలుగా ఉన్నటువంటి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఒక బలవంతునిగా శాంసన్ని పుట్టిస్తే ఆ శాంసన్ని అంతమొందించింది కూడా స్త్రీ ప్రియమైన వారలారా. ఆ శాంసన్ని మరణానికి చేరువలో నడిపించింది కూడా ఆ స్త్రీ ప్రియమైన వారలారా. అదే దెలీలా. అంటే క్రూరత్వములో ఉన్నటువంటి స్త్రీలను బైబిల్లో మనం ఆలోచిస్తున్నాం. ఒక దెలీలా ఇశ్రాయేలీయులను ఫిలిస్తీ చేతుల్లో నుండి విడిపించడానికి బలవంతుని పుట్టిస్తే అంతమొందించడం అతి క్రూరమైన స్త్రీగా బైబిల్లో కనిపిస్తుంది ఆమె. అలాగని హేరోదు జీవితంలో, హేరోదు కాలంలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను ఒక తప్పుని చెప్పినందుకు, ఒక తప్పుని చేయవద్దన్నందుకు, ఒక తప్పు ఇది మంచిది కాదు అని నీతిని బోధింపచేసినందుకు ఇక్కడ కూడా చెప్పించుకున్నటువంటి హేరోదు ఏమాత్రం క్రూరంగా ప్రవర్తించలేదు. కానీ అతని పక్కలో అతడు అక్ర సంబంధంగా వంచుకొని ఉన్నటువంటి స్త్రీగా ఉన్నటువంటి హేరోదియా భక్తుడైన యోహాన్ని కుతిక నరికించేటటువంటి సామాన్యమైన విషయం కాదు అది. కుతిక నరికించాలంటే మనుషులకు చాలా గుండె ధైర్యం కావాలి ఒక మనిషిని చంపాలంటే. కానీ ఎలాంటి క్రూరంగా ఉన్నటువంటి స్త్రీలను చూస్తున్నాం బైబిల్లో. అలాంటి స్త్రీలలో నుండి వచ్చినది ఏంటంటే అలాంటి లక్షణాలు పురుగు పుచ్చుకున్నటువంటిది ఈ హేజబేలు ప్రియమైన వాళ్ళ. వీళ్ళందరికన్నా మూల కారకురాలు ఈమె. ప్రారంభములో ఉన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది హేజబేలు. యెహోవా ప్రవక్తల్ని చంపిస్తుంది. అలా చంపిస్తూ మళ్ళీ చంపిస్తున్నప్పుడు ఆహాబు ఏం చేస్తున్నాడు? చెప్పుకోలేకపోతున్నాడా భార్యకు? ఆలోచించండి, చెప్పుకోలేకపోతున్నాడా? ఆహాబు జీవితం ఎలా ఉందో ఒకసారి చూడండి. అదే మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25 వచనాన్ని ఒకసారి చూడండి ప్రేమైన వారు. తన భార్య అయిన హేజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడును లేడంటున్నాడు ప్రేమైన వాళ్ళ.
ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉన్నటువంటి ఆహాబు తన భార్య యెజెబెలు ప్రేరేపణ చేత నడుచుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ప్రేరేపణ కాదు, భార్య ప్రేరేపణ. ఎవరు గొప్ప కావాలి? ఎవరు గొప్ప కావాలి? ఇతనికి ఆహాబుకి భార్య గొప్ప కావాలి, దేవుని గొప్ప అవసరం లేదు. ఇలాంటి వాడు రాజుగా ఉండవలసినటువంటి అవసరమే లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే దేవుడు ఇమ్మీడియట్గా తీసేయాలి. ఇలాంటి పనికి రాని వాడు నా ప్రజల్ని పరిపాలించేటటువంటి వానిగా ఉండాలని తీసివేయాలి. కానీ ఎందుకో తీసేయలేకపోతున్నాడు ప్రియమైన వారు. దావీదుకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలి దేవుడు. ఇశ్రాయేలులో ఎలాంటి వాడినైనా రాజుగా నియమించినప్పుడు నేను దావీదు సింహాసనాన్ని నిరంతరం నేను మళ్ళీ స్థాపిస్తాను, నిలబెడతానన్నటువంటి దేవుని మాటకు ఫలంగానే ఆహాబును చూస్తూ ఊరుకున్నాడు ప్రియమైన వారలారా. తన భార్య ఇశ్రాయేలీల దేవుని ప్రవక్తలందరినీ చంపుతుంటే కూడా చేతులు కట్టుకొని పనికిరాని వానిగా, ఏమి చేయలేని నిరుత్సాహునిగా నిలబడ్డాడు ప్రియమైన వారలారా. ఇలాంటిది దేవుడు చూస్తున్నా కూడా మౌనంగా ఉన్నాడు ప్రియమైన వారు. ఎందుకో తెలుసు, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు. కనుక ఎలా ఉన్నాడంట ఆహాబు? ఎలా ఉన్నాడంట? 25 వచ్చినాను మరొకసారి చదవండి ఆ మాటని. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకొని, ఆహాబు వంటి వాడు మళ్ళీ ఎవడు లేడు, అంత మూర్ఖుడు వాడు అన్నాడు దేవుడు. అన్నా నేననడం లేదు ప్రేమైన వాడు, దేవుడు అంటున్నాడు అంత మూర్ఖుడు, అంత తెలివి లేనివాడు, కానీ ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. ఈరోజు కూడా ఉంటుంటాడు చూడు, ప్రభుత్వాలను పరిపాలించేవాళ్ళు. ఈరోజు కూడా అనేక మంది ప్రభుత్వాలని పరిపాలిస్తున్నారు. ప్రజల్ని కఠినమైనటువంటి భారాలకు గురి చేసేటటువంటి వారిగా ఉంటున్నారు ఈరోజు సమాజంలో. కనుక చూడండి, అదేవిధంగా 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1 వచనం నుంచి ఈ ఆహాబు ఎలాంటి వాడో, ఈ యొక్క ఆహాబు జీవితము ఇలాంటి క్రూరత్వం కలిగిన స్త్రీల పట్ల ఎలా ఉందో బైబిల్లో ఒక్కొక్క వచనాన్ని మనం ఆలోచిస్తే ఆశ్చర్యమవుతుంది ప్రియమైన వారిలో. చూడండి, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజు అయిన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉంది. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, నా నగరం ఆనుకొని ఉన్నది అని, నాకు కూర ఆకుకూరలు వేసుకోవడానికి నాకు ఇవ్వని అతడు అడిగినప్పుడు నాబోతు చాలు, నాబోతు ఇవ్వలేదు ప్రియమైన వారలారా. నాబోతు ఒక రాజునైనటువంటి నా మాటను అధిగమించాడు, ఎదిరించాడు అన్నటువంటి కారణంతో ఏం చేశాడో తెలుసా? చూడండి ఏం చేశాడో. 8వ వచనం, 8వ వచనం. దానికన్నా ముందు 6వ వచనం నుండి ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి. అతడు యెజెబెలుతో వచ్చిన తర్వాత ఇంకా భార్యకి చెప్పుకుంటున్నాడు, నేను నాబోతుతో నీ ద్రాక్ష తోటను నాకు ఇమ్మని, నా క్రైమ్ కంటే గొత్తకి లేదా డబ్బులు ఇస్తే ఇవ్వు అని నేను అన్నప్పుడు, నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోటను ఇప్పించేదనని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియనని అనెను. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనం చేయటలేదా? లేచి భోజనం చేయి, మనుషులో సంతోషంగా. ఈ రోజు నుంచి నాకు చెప్పావు కదా, ఇంకా వాని పని అయిపోయింది. ఎవరు పని? నాబోతు పని అయిపోయింది. ఇంకా అతడు భూమి మీద ఎలా బ్రతికి బట్ట కట్టగలడో నేను చూసుకుంటా అని శబదం చేసింది ప్రియమైన వారలారా ఆహాబుతో. అలా శబదం చేసి
నాబోతు తన పితరాజ్యం నుంచి వచ్చినటువంటి ఆస్తి ఇశ్రాయేలీయులు ఎవరికి అమ్మకూడదు, అదొక సిద్ధాంతం వాళ్ళకి. కానీ ఆ యొక్క ఆస్తిని, ఆ యొక్క పొలాన్ని ఇవ్వనందుకు హేజ్బేలు నువ్వు సంతోషంగా ఇప్పుడే భోజనం చేసి ఇక నుంచి నువ్వు మనసులో ఎలాంటి కపటం పెట్టుకొని ఎలాంటి బాధ పెట్టుకొని సంతోషంగా తిని ఉండు, వాని కథ నేను చూసుకుంటానని చెప్పి ఏం చేసిందో చూడండి. 8వ వచనం. ఆహాబు పేరట తాకీదు రాయించి, తాకీదు అనగా ఒక పత్రాన్ని రాయించింది అతని పేరు మీద, అతడు రాస్తున్నట్టుగా. అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపించింది. ప్రేమైన వర్లారా, ఒక తాకీదుని రాయించింది. ఏమని రాయించింది? ఇదిగో ఆ పట్టణంలో ఉన్న పెద్దలారా, మీరు ఒప్పించి, మీరు కన్విన్స్ చేసి, ఇదిగో నా భర్త కోరుకున్నాడు, ఇదిగో ఆ పొలాన్ని, ఆ తోటను నాకు ఇప్పించండి అని కాదు. ఏమని రాయించిందో చూడండి కిందికి. ఆ తాకీదులో రాయించినదేమనగా ఉపవాస దినమున జరగవలనని మీరు చాటించి ఒక రోజుని నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 సాక్షులుగా నియమించి సిద్ధపరిచి ఆ తీర్పులో సాక్ష్యం రాజు మాటను ధిక్కరించి రాజు అడుగుతూ ఇవ్వలేదు నాబోతన్న కారణం. చూడండి, ఒక ఊరిలో ఒక నాయకుడు ఉన్నాడు అనుకో, ఒక రెడ్డి, లేక ఒక అధికారి ఉన్నాడు అనుకో, గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ సిటీలలో కానీ ఉన్నారనుకో, అతని మాట ధిక్కరిస్తే, రాజు మాట ధిక్కరిస్తే రాళ్ళ దెబ్బలకు కరువు ఉండవు అన్నటువంటి ఒక సామెత ఉంది. అలాంటి సామెతలో నుండి, అలాంటి సామెతగా నేను ఆలోచించి ఏం చేసిందంటే హేజ్బేలు ఒక తాకీదును, ఒక పత్రాన్ని రాయించి ఉపవాస దినం మీరు జరుపుకున్న రోజు మళ్ళీ దేవుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ప్రవక్తల్ని చంపేటప్పుడు ఈ క్రూరమైన స్త్రీకి జ్ఞాపకం రాలేదా దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నా భర్తను అధికారిగా పెట్టాడని, ఆ ప్రజల్ని క్షేమంగా కాపాడాలని? ఆ క్షేమంగా కాపాడవలసినటువంటి భర్త నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతకు తూట్లు పొడుస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనను తుంగలో తొక్కుతూ ఒక భ్రష్టురాలుగా, ఒక క్రూరమైనదిగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ స్త్రీకి ఆ రోజు గుర్తుకు రాలేదా? కానీ అప్పుడు గుర్తుకు రాలేదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈ స్త్రీ ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పరిస్థితికి గురి చేస్తూ దేవుణ్ణి తున్నీకరించాడు, రాజును తున్నీకరించాడు అన్నటువంటి కారణంతో పనికి మాలిన 2 సాక్షులను మీరు ఏర్పరిచి ఆ ఉపవాస దినమున అతని మీద నేరారోపణ వేసి ఏం చేయమన్నాడు? చూడు ఏం చేయమంది. తీర్పైన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చంపేయండి, వాడు బతకడానికి వీల్లేదు. ఎంత క్రూరమైనది ఒకసారి ఆలోచించండి. స్త్రీలలో కూడా ఇలాంటి క్రూరత్వం కలిగినటువంటి వారు ఉంటారా? ఉంటారని దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమైన వాళ్ళరా, మనుషులు సాంప్రదాయంగా గౌరవించడం మన బాధ్యతే. కానీ ఒకనాడు ఇలానే గౌరవిస్తూనే వచ్చాడు ఆహాబు. ఏం జరుగుతుంది? భయంకరమైన ఘోర నేరాలకు మూలంగా నిలయంగా నిలిచింది స్త్రీ. చూడండి, ఇలా చేస్తున్నప్పుడు ఎలా ఉండబుద్ధి అయిందో నాకు అర్థం కాలేదు ఆహాబుకి. చూడండి, అదే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 17-18 వచ్చినాం. 1 రాజుల గ్రంథము 18-17 వచ్చినాం నుండి. ఆహాబు ఏలియను చూచి, ఈ ఇట్టటి రాజుని ఏమనాలని అర్థం కావడం లేదు. ఆహాబు ఏలియను చూచి ఇశ్రాయేలీలను శ్రమ పెట్టువాడవు నువ్వే కదా అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇంక ఎవరి న్యాయం చెప్పాలి? ఇప్పుడు ఒక రాజే ఒక భక్తుణ్ణి నేరారోపణగా చిత్రీకరించి పెట్టినప్పుడు ఇంకా దేవునికి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ప్రజలు? కానీ ఏలియని ఇలాంటి పదాలతో, ఇలాంటి నేరాలతో, ఇలాంటి అవమానాలకు గురి చేసినప్పుడు మళ్ళీ ఏలియ గారు అంటున్నటువంటి మాట ఏంటిదా? నేను కాదు,
నేను కాదు ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు, నీ భార్య శ్రమ పెడుతుంది, నీవు శ్రమ పెడుతున్నావు, ఒక పనికి మాలిన పిడికివానిగా నీవు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నావు, నిన్ను నీవు చరి చేసుకున్నటువంటి మాటని చెప్పేటటువంటి వానిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ ఏలియా. అదేవిధంగా చూడండి కింది వచ్చిన 19, 20 వచనాలు, అదే అధ్యాయం 18వ అధ్యాయం 19, 20 వచనాలు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించున్న బయలు దేవత ప్రవక్తలు 450 మంది, 450 మందిని ఒక దేవతను నిలబెట్టింది, మళ్ళీ దేవునికి అడ్డుగా చంపించడమే కాదు, హతమార్చడమే కాదు, ఒక ప్రతిమను, ఒక దేవతని, అశూర దేవి అన్నటువంటి ఒక దేవతను నిలువబెట్టి వాళ్ళకు మొక్కాలి, దేవుడెవరు అన్నటువంటి క్రూరమైనదిగా ఉంది ఈ స్త్రీ. అలా ఉంటూ చూడు 19 నుండి, అయితే నీవు ఇప్పుడు ఇశ్రాయేలు అందరినీ యెజెబెలు పూజించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అశూర దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతంనకు పంపమని చెప్పాడు. అంటే వీటన్నిటిలో ఏం చేశాడంటే ప్రవక్తలను అందరినీ 400 మంది అశూర దేవతని పూజించేటటువంటి ప్రవక్తలు, తర్వాత 450 మంది ఇశ్రాయేల్లో ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పిడికి వారున్న 450 మంది ఇశ్రాయేలీలకు ప్రవక్తలుగా ఉన్నారు అప్పటికే. కానీ ఎలాంటి రోషము లేనటువంటి పిడికి వారిగా ఉన్నారు ప్రియమైన వాళ్ళు. అదేవిధంగా 400 మంది రహస్యంగా గుడాచారాలను పెంచుతుంది అశూర దేవి ప్రవక్తలుగా ఈ యొక్క లేడీ, ఈ యొక్క స్త్రీ. అలా చేసినప్పుడు వీళ్ళందరినీ కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొని రని చెప్పడం, అక్కడ ఒక బలిపీఠం కట్టడం, ఆ బలిపీఠం దగ్గర ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఇదంతా కూడా ఆ బలిపీఠం దగ్గర వాళ్ళకు మొదట ఛాన్స్ ఇవ్వడం, ఒక దూడని వధించడం, బలిపీఠం మీద కట్టెలు పీడిచి ఆ దూడని వధించడం, బలిపీఠం మీద పెట్టిన నీళ్లు పోయడం, ఒక కందకం తీసి, ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేయడం, లేక పూజించడం, ఆరాధించడం, అగ్నిదివ్వమని ఆరాధించడం. కానీ జరగలేదు ప్రేమైన వాళ్ళు. మళ్ళీ ఏలియా కూడా అదే విధంగా చేసినప్పుడు, ఏలియా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. అదే మొదటి రాజులగ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. 38 సార్, ఓకే. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బూడిదిని దహించు కందకమందున్న నీళ్లను ఆర్పేసిన. అంటే మంట వచ్చేసింది. నిజమైన దేవుడుగా, నిజమైన దేవుని ఉనికిని కాపాడేటటువంటిగా, ప్రకటించేవాడిగా ఏలియా జీవితం మనకు కనిపిస్తుంది ప్రియమైన వారలారా. అలాగనే కిందికి చూడండి 40 వచ్చిన, అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా ఇక్కడ కీషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించాడు, చంపేశాడు ప్రియమైన వారలారా. ఎందుకు చంపేశాడో తెలుసా? దేవునికి ప్రతిగా, దేవుడు పొందవలసిన మహిమకు వేరే వారు మహిమ పొందడానికి వెళ్ళలేదు. అది యెహోవా ప్రవక్తలకు, భక్తులకు ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఫాలో అయ్యాడు. అదేవిధంగా చూడండి మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 23, 24 వచనం. వాటన్నిటికన్నా ముందు అదే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. పై వచనాన్ని చదువుకుంటే, అధ్యాయాన్ని చదువుకుంటే కింద వచ్చిన మనకు అర్థమవుతుంది. 19వ అధ్యాయం 1, 2 వచనాలు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. అంటే ఎంత పనికిరాను అనిగా ఉన్నాడు. ఒకసారి ఆహాబు జీవితాన్ని మనం చూస్తే
ఇతడు ఏం చేయలేకపోయాడు, కానీ భార్యకి ప్రతిదీ భార్యకి చెప్తున్నాడు. ఒక రౌడీగా పోషిస్తున్నాడు, ఒక క్రూరురాలిగా ఇతడే పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడు ప్రియమైన వాళ్ళరా, కనుక హేజబేలుకి ఈ విషయం అంతా కూడా చెప్పినప్పుడు హేజబేలు 2వ వచనాన్ని చూడండి. హేజబేలు ఒక దూత చేత ఏలియకు ఈ వర్తమానం పంపించెను, రేపో ఈ వేళను నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగా కానీ శబ్దం చేసింది ప్రియమైన వల్ల. అంటే దేవుని పక్షాన పోరాడేటటువంటి వాడిని చంపేసే వరకు నిద్ర పట్టదు నాకు, నేను అన్నపానములు పుచ్చుకోను అన్నటువంటి శబ్దం చేసింది, ఒక నిర్ణయం తీసుకుంది ప్రియమైన వాళ్ళరా. అంటే ఎంత క్రూరమైనదో చూడు, సరి చేసుకోదానికి బదులుగా చంపించేటటువంటి ఇంకా క్రూరంగా ఉండేటటువంటి పరిస్థితి. అదేవిధంగా చూడండి, ఇలాంటి ఆలోచన అంతా దేవుడు గమనించి 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయాన్ని 23, 24 ముగించుకుందాం. చూడండి, మరియు హేజబేలుని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు హేజబేలుని తినివేను. అంటే ఇది గమనించాడు. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుడు ఊరుకుంటాడా? దేవుని ప్రవక్తల జోలికొచ్చినా, దేవుని సేవకుల జోలికొచ్చినా, దేవుని యొక్క భక్తుల జోలికొచ్చినా నీ జీవితం ఇంకా అయిపోయినట్టే. అలా హేజబేలు క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి క్రూరమైన స్త్రీని ఏం చేశాడంటే యెజ్రెయేలు ప్రాకారము నుండి కిందికి పడదోసి మాంసపు ముద్దలుగా మళ్ళీ చెదిరిపోయి కుక్కలు తినేటట్టుగా చేశాడు. ప్రేమైన వార, దేవుడు చెప్పిన విధంగా బ్రతికేటటువంటి వారిగా ఉన్నట్లయితే మనం ఇలాంటి స్త్రీలను హెచ్చరిస్తున్నాం. ఇలాంటి క్రూరమైన స్త్రీలుగా ప్రవర్తించకుండా భక్తిని, దేవుని యొక్క మాటలను మనం ఆస్వాదిస్తూ నేర్చుకుంటూ దేవుని కొరకు బ్రతకాలని తెలియపరుచు ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, క్రూర స్త్రీలు అన్నటువంటి అంశాన్ని నీ పిల్లలకు చెప్పాను. విన్న వాక్యాన్ని మళ్ళీ విని మోసపోతారా హేజబేల్ లాగా మళ్ళీ వారి మనసులను దేవుని కొరకు కాపాడుకొని నీ కొరకు ఒక రూతులా, ఒక నయోమిలా, ఒక మరియలా, ఒక మధ్య లేని మరియలా ఇలాంటి గొప్ప జీవితాన్ని జీవిస్తారు నిర్ణయం నీ పిల్లలకి వదిలేసి అనేక మంది స్త్రీలు ఈ యొక్క అంశం ద్వారా మేలు కొల్పబడి దేవుని కొరకు బ్రతకాలని తెలియపరుచు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.